యాక్చువల్‌గా ఇంటి గడప పెట్టడానికి ఇంటి ఆడబిడ్డ రావాలి. బట్ నేను కాదు. అంటే నేను ఆడబిడ్డనే. మా అక్క ప్రెగ్నెంట్‌తో ఉంది కాబట్టి నేను వచ్చాను. కొన్ని కొన్ని చాయిస్ చిన్నవాళ్ళకొస్తేనే బావుంటది కాబట్టి హ్యాపీనెస్‌లో ఫీల్ అవుతాం. నైట్ హైదరాబాద్ నుంచి వచ్చేసాను. బట్ ఇవాళ శనివారం ఆ రోజు మార్నింగ్ 4కి లేసి అది పొదించి అదంతా చేస్తే మేస్త్రి వచ్చి ఏమన్నారంటే, ఇది కాదమ్మా, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ చేయాలి అని అంటే మళ్ళీ హాఫ్ అన్ అవర్ కూర్చొని బొట్లంతా పెట్టాము. ఇంటికి ఒక చిన్న కూతురు వచ్చి పెత్తనాలు తీసుకొని అవి ముహూర్తాలు అవన్నీ కడుతుంటే ఆ ఫీలింగ్ వేరే కదబ్బా. చాలా అంటే చాలా రియల్గా. బట్ నేను అంతా చేసినా కుడికళ్ళు కూడా నాతోనే పెట్టించిళ్ళు. కానీ ఆడబిడ్డ కట్నం అయితే పెట్టలే అబ్బా. ఇది ద్రోహం, నమ్మక ద్రోహం అంటారు. కానీ యాక్చువల్గా అదే ఇల్లు మేము కష్టపడి కట్టుకుంటున్నాం కానీ అవన్నీ నాకేం అవసరం లేదు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకున్న కళ మేము నెరవేరుతుంది కాబట్టి ఇంటి ఆడబిడ్డ అంటే అక్క వెళ్ళిపోయింది కదా, నేను కూడా ఒకప్పుడు పెళ్ళైనాక తీసుకోవాలి. పెళ్ళి కామున్నప్పుడు నేను ఇందులోనే ఉన్నా కాబట్టి అవన్నీ నాకేం అవసరం లేదు, అంత ఆశించను. నాకు రాఖీ రాఖీ కడితేనే నాకు డ్రెస్ పెట్టరు. అలాంటిది ఆడబిడ్డ కట్నం ఎంత ఇస్తారు అనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, తమలపాకుల్లో నవధాన్యాలు పోసి పసుపు కుంకుమ అవన్నీ వేసి దీపం పెట్టి హారతి ఇవ్వాలి. యాక్చువల్గా అది కొంచెం లేటుగా ఉండే. అరటిపండు అటు ఒకటి ఇటు ఒకటి పెట్టేశాను. తర్వాతకి ఖర్జూర వక్కలు ప్లస్ కొబ్బరికాయ అవన్నీ మధ్యలో పెట్టేసినాక కొంచెం పసుపు ఎక్కువ వేయమన్నారు. వేసేసినాక అగరబత్తి ప్లస్ గంధం కూడా మర్చిపోయినా, గంధం కూడా వేయమన్నారు. గంధం వేసేసినాక అక్కడ ఇటు సైడ్ ఉన్నది మా పెద్దమ్మ, నాకు పక్కనే ఉంది మా మమ్మీ నేను సేమ్ ఉన్నాం కదా. ఎలా అనిపిస్తుంది చెప్పండి, రియల్లీ చెప్పండి. కానీ ఒక చిన్న పేదోనికి ఇది ఒక గొప్ప కళ. అది ఒక కళ. అంటే మనం ఎన్ని ఆస్తులు సంపాదించినా రాదు. సొంత ఇల్లు మనం కట్టుకుంటున్నాం కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.